ఎక్స్ ఇండియాలో అడల్ట్ అండ్ 18+ కంటెంట్ ని జియో బ్లాక్ చేసింది. ఎలాన్ మస్క్ ఓన్డ్ ఈ ప్లాట్ఫామ్ లోకల్ రెగ్యులేషన్స్ వల్ల ఈ సడన్ డెసిషన్ తీసుకున్నారని యూజర్స్ రిపోర్ట్ చేస్తున్నారు. ఏంటి, ఎక్స్ ఓపెన్ చేస్తే దిస్ కంటెంట్ ఇస్ రిస్ట్రిక్టెడ్ అని నోటీస్ వస్తుందా? ఎస్, మార్చ్ 3, 2026 నుండి ఇండియాలో అడల్ట్ కంటెంట్ అండ్ సెక్షువల్ వీడియోస్ కనిపించకుండా ఎక్స్ జియో బ్లాక్ ఇంప్లిమెంట్ చేసింది. గవర్నమెంట్ ఐటీ రూల్స్ డిమాండ్ ని ఒప్పుకుంటూ ఎలాన్ మస్క్ ఈ స్టెప్ తీసుకున్నారు. ఇంకా ద వై ఫ్యాక్టర్ ఏంటి అంటే, ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఇప్పటికే ఎక్స్ కి ఇండిసెన్స్ అండ్ అన్లాఫుల్ కంటెంట్ అని వెంటనే రిమూవ్ చేయమని నోటీస్ ఇచ్చింది. ఫెయిల్యూర్ అయితే ఇల్లీగల్ కాన్సిక్వెన్సెస్ అండ్ సేఫ్ హార్బర్ స్టేటస్ పోయే రిస్క్ ఉందని వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ద స్మార్ట్ ఏఐ కనెక్షన్, మెయిన్ గా ఎక్స్ స్మార్ట్ ఏఐ చాట్ బాట్ ని యూజ్ చేసి ఉమెన్ ఇమేజెస్ ని ఫేక్ కంటెంట్ ని క్రియేట్ చేస్తున్నారని గవర్నమెంట్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దీనివల్ల ఏఐ మిస్యూజ్ జరుగుతుందని ఐటీ యాక్షన్ రిపోర్ట్ అడిగింది. ఇంకా జియో బ్లాకింగ్ విషయానికి వస్తే ఇది గ్లోబల్ బ్యాన్ కాదు. ఇండియాలో అన్లాస్ ఐటీ యాక్ట్ 2000 వల్ల ఇక్కడ మాత్రమే కంటెంట్ ని హైడ్ చేశారు. వేరే కంట్రీస్ లో ఇది నార్మల్ గానే కనిపిస్తుంది. ఇండియాస్ డిజిటల్ స్ట్రైక్, గవర్నమెంట్ ఇప్పటికే 25 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని ఇండిసెన్సీ వల్ల బ్లాక్ చేసింది. సోషల్ మీడియాని కూడా క్లీన్ అండ్ సేఫ్ గా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ రెస్ట్రిక్షన్స్ తర్వాత ఎక్స్ తలవంచాక తప్పలేదు. విపిఎన్ యూజ్ చేసి చూసే ఛాన్స్ ఉన్నా కంటెంట్ విజిబిలిటీ అండ్ రీచ్ మాత్రం ఇండియాలో డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది. ఎలాన్ మస్క్ ఇండియా లాస్ ని ఫాలో అవ్వకపోతే ఎక్స్ షట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉందని రియలైజ్ అయ్యే ఈ డెసిషన్ తీసుకున్నారు. డిజిటల్ సేఫ్టీ కోసం ఇది మంచి మూవే అని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ బ్యాన్ కరెక్టా కాదా, లేక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టా? కమెంట్స్ లో చెప్పండి.